హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. సో, ఇవాళ రెసిపీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. సో, చాలా బావుంటుంది. పిల్లలకి చాలా నచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల చీజీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. సో, దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి. మిక్సీ జార్‌లోకి కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ఒక పావు కప్పు వరకు స్వీట్ కార్న్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ. నేనిలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కట్టర్‌లో చాలా సన్నగా కట్ చేసుకోవచ్చండి. సో, అలా లేని వాళ్ళు ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే మనకి బావుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా ఉంటే మనకి పిల్లలు తిన్నా కానీ పడేయకుండా ఉంటారు. నెక్స్ట్ ఒక ఆలూని తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని, ఆ మ్యాష్ చేసుకున్న ఆలూలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి స్పైసీస్ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే చాట్ మసాలా, పావు టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ నాలుగింటిని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి వేసుకొని మనం వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలనమాట. మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా కూడా యాడ్ చేసుకోవాలండి. మైదా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారైతే మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! పిండనేది ఈ విధంగా ఉండాలండి. నెక్స్ట్ బైండింగ్ కోసం ఒక 2 స్పూన్ల వరకు మైదా, అలాగే ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని లిక్విడ్‌లా తయారు చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ పైన క్రిస్పీనెస్ కోసం ఇలా కార్న్ ఫ్లేక్స్ తీసుకొని వీలైనంత చిన్న చిన్నగా మనం ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా సన్నగా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్‌ని ఇలా తీసుకొని చేతిలోకి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఒత్తుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో మధ్యలో మనం చీజ్ అనేది పెట్టుకోవాలి. చీజ్ పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఒక రౌండ్ బాల్ లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! సో, ఇలా రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని మైదా బ్యాటర్‌లో వేసి మొత్తం డిప్ చేసుకొని కార్న్ ఫ్లేక్స్ దాంట్లో అయితే వేసుకోవాలండి. కార్న్ ఫ్లేక్స్ మనకి బాల్‌కి చుట్టూ పట్టేలాగా మంచిగా కోట్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! సో, ఇలా మంచిగా మొత్తం కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇలాగే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. సో, చూస్తున్నారు కదా! సో, నేను పెద్ద ఆలు ఒకటి తీసుకొని నాకు 10 బాల్స్ వరకు వచ్చాయండి. వీటన్నిటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, ఈ డీప్ ఫ్రై అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. మరీ సిమ్‌లో చేసుకోకూడదు. అలా అని మరీ హై ఫ్లేమ్‌లో కూడా పెట్టి చేసుకోకూడదండి. ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వనమాట. సో, లోపల అనేది కొంచెం పచ్చిగా ఉంటది. సో, కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.